అన్న నమస్తే అన్న. మరి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తాము, నెల రోజులైతే అయిపోవచ్చింది. మరి ఈ నెల రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా అనిపించింది? ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చగలుగుతున్నారా? ఈ రోజున ఏంటి పరిస్థితి ఎలా ఉంది అసలు? సార్, బాబు గారు సీఎం అయ్యి నెల రోజులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 14 దాకా చేసిన ధ్వంసం, అరాచకం మామూలు లేదు. ఇప్పుడు ఈ నెలలో కూడా సీఎంగా చంద్రబాబు గారు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ధ్వంసాన్ని, అవినీతిని ఎలికి తీయటానికే సరిపోతుంది ఆల్మోస్ట్ అసలు. ప్లస్ అదిగాక చంద్రబాబు గారు ఇచ్చిన హామీలో మొట్టమొదటి చెప్పాడు, నేను గవర్నమెంట్ రాగానే పెన్షన్ని 4,000 చేస్తాను అన్నాడు. 4,000 చేసి నిరూపించుకున్నాడు. ప్లస్ అలాగే పెన్షన్ పెన్షన్లు కూడా ఏప్రిల్ నుంచి ఆ 3 నెలలు కలిపి 3,000, 4,000, 7,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పక్కాగా చంద్రబాబు గారు మాట మీద నిలబడే వ్యక్తి. ఆయన ఏది చేసినా సరే ఒక సిస్టమేటిక్గా చేస్తాడు. జగన్ చేసిన ఇప్పుడు చూస్తూనే ఉన్నారు సార్ మీరు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి చంద్రబాబు గారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. పోలవరంకి, రాజధానికి, ప్లస్ నిన్నగాక మొన్న విద్యుత్కు సంబంధించి శ్వేతపత్రం విడుదల. వాడని విద్యుత్తుకు కూడా 9,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి బిల్లులు వసూలు చేసుకోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కార్యాల వల్ల దగ్గర మనం 1,00,000 కోట్ల రూపాయల దాకా నష్టపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్. అలాగే 36,000 కోట్ల రూపాయలు అవినీతి. ఏంటంటే చంద్రబాబు గారు ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ఒకటే చెబుతున్నాడు, అవినీతి చేసిన వాళ్ళని ఎవరినైనా సరే, అది ఎంప్లాయీ అయినా సరే, రాజకీయ నాయకుడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీరు ఎలా చేశారో మాకు అనవసరం. ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా, పారదర్శకంగా, అవినీతి లేకుండా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు చెప్పారు. అవినీతికి తావీకండి చేయండి అని అధికారులను కూడా సున్నితంగా హెచ్చరించడం జరిగింది. అవినీతి చేసి జగన్మోహన్ రెడ్డి అవినీతిలో పాపాలు పంచుకున్న ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది చాలా క్లారిటీగా ఉన్నారు బాబు గారు. అంటే ఇప్పటికే చూసాం, ఆయన ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పి అంటున్నారు కదా, మరి ప్రజలకు ఎంతవరకు అందుబాటులోకి వచ్చారంటారు? ఏం చెప్తారు సార్? ఒకటండి, గవర్నమెంట్ ఏర్పడి నెల రోజుల్లో చంద్రబాబు గారు చేయగలిసినంతవరకు చేస్తున్నారు. ప్రజలకి ఆయన సహాయం అని ఆయన గడప తొక్కిన ప్రతి ఒక్క ఇతను ఆ లబ్ధిదారులకు కూడా న్యాయం చేసి వెళ్తున్నాడు. అటు చంద్రబాబు గారు, ఇటు లోకేష్ గారు కూడా చూశారు. మంగళగిరికి సంబంధించి ప్రజా దర్బార్ పెట్టి ఆ రోజు ఎందుకు తప్పుడు ప్రచారం చేశారు. ఎక్కడ లోకేష్ గెలిస్తే మన సీఎం చంద్రబాబు ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్ళాము. అదే ఆ తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు కళ్ళు తెరిపించే రకంగా ఇవాళ చంద్రబాబు గారు ఇంటి గుమ్మం ముందు ప్రజా దర్బార్ పెట్టి ఇవాళ మా చంద్రబాబు గారు మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నాడు ఏంటి. కాబట్టి ఈ నెలలో మనం ఇప్పుడు ఒక పరిపాలన మామూలుగానే సమర్థుడండి చంద్రబాబు గారండి. చంద్రబాబు గారి పరిపాలనా దక్షతను మరి ఎవరు కూడా ఏలెత్తి చూపించలేరు. ఈ నెలలో కూడా ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పాపాల చిట్టాన్ని మొత్తాన్ని తీయటానికే సరిపోతుంది. కాబట్టి ముందు రోజుల్లో చంద్రబాబు గారు ప్రజలకి సమర్థవంతమైన, అవినీతి లేని పరిపాలన అందిస్తాడనే దాంట్లో ఏ ఒక్కడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఏ విధమైన సందేహం లేదు. అంటే ఇక్కడ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను హెచ్చరిస్తున్నాను చంద్రబాబుని అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. హింసా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి చంద్రబాబు నాయుడు ఇక నుంచి అయినా సరే అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు ఏం చెప్తారు సార్? హింసా రాజకీయాలు అనేది చంద్రబాబు గారి జీవితంలోనే లేదు. హింసా రాజకీయాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు 3,000 కిలోమీటర్లో ఆరాంగా పాదయాత్ర చేసేవాడువే కాదు ఏంటి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని వెనక్కి తిరిగి చూసుకోమన్నాం. హింసా రాజకీయాలు ఎవరో, నేర చరిత్ర ఎవరికి ఉంది, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు వచ్చారు, ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అతని యొక్క గుండె మీద చేసుకొని అంతరాత్మను ప్రశ్నించుకుంటే తెలిసిద్ది. అదే చంద్రబాబు గారికి అవినీతి చంద్రబాబు గారికి అసలు ఏ విధమైన ఇదనేది లేదండి. ఏది పర్టికులర్ కక్ష సాధింపు అనేది లేదు. కక్ష సాధింపు అనేది ఉంటే నెల రోజులు వీళ్ళు ప్రశాంతంగా ఎక్కడ బయట తిరుగుతారండి. చెబుతున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాల చిట్టా బయటపడుతుంది. నువ్వు చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తాం కాదు, హెచ్చరించడం కాదు. నీకు రేపు
రాబోయే కాలంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క ఎన్ని లక్షల కోట్లు ఎన్ని లక్షల కోట్ల యొక్క అవినీతి చేసావో ప్రతి ఒక్క దానిని కూడా బయట తీసి నీ బండారం బయట పెట్టి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారిని కానీ సెంట్రల్ జైలు పంపించడం పక్కా. అంటే ఇక్కడ ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేస్తానని హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఈరోజు ఆ మాట ఎందుకు దాటేశాడు? మేము ట్రూ అప్ ఛార్జీలు పెంచలేదు, ఉన్న ఛార్జీలు వసూలు చేసామని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు? అసలు ట్రూ అప్ ఛార్జీ మేము అసలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎక్కడ ఉండేయండి. కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ట్రూ అప్ ఛార్జీలు పెట్టింది తప్ప ట్రూ అప్ ఛార్జీలు అనే దాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి 36,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అనుకో దోచుకున్నారు. ఏంటి బాబు గారు అదే చెప్పారు. ఇంకొకటి అండి, ఎస్సీ కాలనీలో 200 యూనిట్ల దాకా ఫ్రీ వచ్చే విద్యుత్తును కూడా జగన్మోహన్ రెడ్డి తీసేసి ఆ కరెంటు బిల్లులు ఉండయి ఎక్కువ వస్తున్నాయి అది ఇదని చేసి వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందుకని చేసిన వాళ్ళలో మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బాబు గారు ప్రతి ఒక్కరు చెబుతున్నారు, ఇవాళ 200 యూనిట్ల వరకు ఎస్సీ కాలనీలో ఎవరికి కూడా బిల్లు వచ్చే ప్రసక్తే లేదు. అది 2014 నుంచి 19 వరకు చేసి చూపించాం, 24 నుంచి 29 వరకు కూడా చేసి చూపిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి అంత నమ్మకంగా ఉండేవాడైతే ఏంది 151 వచ్చి మధ్యలో 5 పీకేసి 11 ఉంచారు. కాబట్టి ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేషన్లో ఉన్నాడండి. వైనాట్ 775 అనుకునేవాడు 11కి అయిపోయే వాళ్ళకి కార్యకర్తలు నాయకులు ఎవరు లెక్క చేయట్లేదు, ఎవరు కూడా రమ్మని పిలిచినా ఈ సమావేశాలకు కూడా రావట్లేదు. కాబట్టి బీభత్సమైన ప్రెస్టేషన్లో ఉండి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. తాడేపల్లి కొంప దాటి రావడానికే భయపడుతున్నాడు. ఈ తాడేపల్లి కొంపలో ఉన్న అవినీతిని మొత్తాన్ని బయటకు తెస్తావు జగన్మోహన్ రెడ్డి, తొందరపడదు. నువ్వు హెచ్చరించడం కాదు బాబుని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త నిన్ను హెచ్చరిస్తున్నాడని మేము తెలియజేస్తున్నాము. అంటే ఇక్కడ ఈరోజు ఏదైతే ఉచిత ఇసుక విధానం విషయంలో కూడా వైసీపీ వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని చోట్ల టన్ను 1,305 రూపాయలు అమ్ముతున్నారు, టీడీపీ తెలుగు తమ్ముళ్ళు దోచుకుంటున్నారు ఈ రోజున ఉచిత ఇసుక పేరుతో అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈరోజు మీ పక్కనే ఉంది కదా ఇసుక స్టాక్ పాయింట్ అనేది, ఎంతగా అమ్ముతున్నారు ఏం చెప్తారన్న? సార్ ఒకటి ఇసుక అనేది ఉచితమేనండి. ఆల్రెడీ మేము 14 నుంచి 19 వరకు చేసి చూపించాము. ఇసుక ఉచితమే. కాకపోతే ఏంటంటే లోన్ నుంచి నదిలో నుంచి తీసుకొచ్చి బయట చేస్తున్నాయి, ప్లస్ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తీసుకుంటున్నాం తప్ప ఇసుక మేము ఫ్రీగానే ఇస్తున్నాము. దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ప్లస్ ఆ లోడింగ్ అవి తీసుకుంటున్నాం తప్ప ఇసుక అనేది ఫ్రీగా ఇస్తున్నాము. సాధ్యమైనంత వరకే కొద్ది గొప్ప ఫస్ట్లో ఏమన్నా కొద్ది గొప్ప చిన్న పొరపాట్లున్నా అవి పూర్తిగా సరి చేసుకుంటాము. ఈ ఇసుక అనేది పూర్తి స్థాయిలో ఉచితంగానే ఇస్తాము. ప్లస్ ఇంకొకటి ఇవాళ ఏంటంటే 2019లో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటి ఎవరికన్నా దెబ్బేసి కడుపు కొట్టాడంటే కార్మికులు ఆ రోజు ఎప్పుడన్నా సరే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునేది ఎప్పుడన్నా మన ఆంధ్రప్రదేశ్ చూసామా? కానీ 2019 నుంచి 24 వరకు అనేక మంది ఇసుక లేక ఇసుకని స్టాక్ చేసేసి బ్లాక్ మార్కెట్కి పంపించడం వల్ల 2019 24 వరకు భవన నిర్మాణ కార్మికులు ప్లస్ దాని అనుబంధంగా ఉన్న 24 విభాగాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరిగింది. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారు రాగానే స్పెసిఫిక్ ఇసుక ఉచితం అనగానే ప్రతి ఒక్క కార్మికుడు హర్షించి ఆయన యొక్క చిత్రపటాలకి పాలాభిషేకాలు చేస్తున్నారండి. ఇది వచ్చే వాళ్ళకి వైసీపీ నాయకులకి ఎవరు కనపడదో కళ్ళు మూసుకుపోయి కబూతుల్లాగా ఉండారు. వైసీపీ నాయకులు ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి జరిగే మంచిని చూసి తరించాలని నేను వినియోగించుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.